మేడారంలో ఏం జరిగింది నాకు? మేము ప్రతి సంవత్సరం మేడారం పోతాం సార్. మేడారం పోతున్నాము. అయితే మేము దర్శనానికి వెళ్తున్నాం. మా చెల్లె మా వదిన వాళ్ళు ముందు, మేము వెనకాల ఒక 20 మీటర్స్ అంత దూరం. అయితే మా పక్కనే డాబర్ టూత్ పేస్ట్ అనేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు పేస్ట్ ఉచితంగా ఇస్తున్నారంట కంపెనీ నుంచి. ఇస్తుంటే అయితే వాళ్ళ అందులో ఒక అమ్మాయి దొంగతనం జరిగింది అంట. ఆ దొంగతనం జరిగితే వాళ్ళ అందులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని కొడుతుంటే మా వదిన ఉండి మా చెల్లె వాళ్ళు తొంగి చూసారంట. చేయబట్టి పక్క గుంజి కొట్టిల్లట. కొట్టి నాకు దెబ్బలు కొట్టి కూర్చోబెట్టారంట. అందుకో చేయబట్టి గుంజిట్లనే మేము చూసి మేము దగ్గర ఉన్నాం కాబట్టి ఊరికి అనుకున్నాం మా చెల్లెని ఎందుకు కొడుతున్నారు, దేనికి కొడుతున్నారని. మా డాడీ 2 దెబ్బలు కొట్టారు. వాళ్ళని కూడా కొట్టారు. డాడీ 2 దెబ్బలు కొట్టారు. మా బిడ్డని ఎలా కొడతారు, ఎందుకు కొడతారు, ఏం తప్పు చేసినందుకు కొడతారు అని కొట్టాడు. కానీ మేము కేసు పెట్టాలంటే అక్కడనే పెడదాం కదా సార్. మాకు బాధ ఉంటాం, అక్కడనే పెడదాము. అది చేసింది ఇది చేసింది వాడు ఏం చేయండి, మేము ఎలా కేసు పెడతాం. కానీ తప్పుడు న్యూస్ ఇచ్చిన వాళ్ళ మీద అయితే ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.